భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వారణాసి జిల్లాలో కోర్టులో జ్ఞానవాసి కేసు విచారణ సమయంలో కోర్టు రూంలోకి ఒక కోతి. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో తేలికపాటి వర్షం. కస్తూరిపాడులో విజయవంతంగా ముగిసిన రెవెన్యూ సదస్సులు. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు. హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ తూర్పు జర్నలిస్టులు మీల్స్ కాలనీ పోలీసుల మధ్య కాకతీయ ప్రీమియర్ లీగ్ స్నేహపూర్వకంగా క్రికెట్ పోటీ ఆద్యంతం ఆకట్టుకుంది. మంగళవారం కిలా వరంగల్ కోటలోని క్రీడా మైదానంలో జరిగిన ఈ ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలకు ముఖ్య అతిథిగా వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్, ట్రాఫిక్ సీఐ రామకృష్ణలు పాల్గొని ఇరు జట్లకు శుభాకాంక్షలు తెలిపి పోటీని ప్రారంభించారు. నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన ఈ పోటీలలో మీల్స్ కాలనీ పోలీసులు విజయకేతనం ఎగురవేశారు. వరంగల్ తూర్పు జర్నలిస్టులు పోరాడిన తీరు వీక్షకులను ఆకట్టుకుంది. బహుమతిని ప్రాధాన్యం అనంతరం ఏసీపీ మాట్లాడుతూ, నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ ఉండే కొలువులో పోలీసులు జర్నలిస్టులు క్షణం తీరిక లేకుండా ఉంటారని, అలాంటి వారికి క్రికెట్ పోటీలు మరో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు. వృత్తులలో కూడా ఇదే క్రీడా స్ఫూర్తితో రాణించాలని ఏసీపీ నందిరామ్ నాయక్ కోరారు. క్రికెట్ పోటీలలో వరంగల్ తూర్పు జర్నలిస్టులు మీల్స్ కాలనీ సీఏ వెంకటరత్నంతో పాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. What an opportunity, golden opportunity of something should not walk while the bowler is doing ball. Again lovely shot in between two fielders, straight to the fielder, just one run, good fielding, very good comeback from the bowler. अरे प्रभु फोटो फोटो ఇటో ఇటో తీసుకెళ్ళంటే భయవేసింది ఫస్ట్. థ్యాంక్ యూ. फोटो इट्ला ధన్యవాదాలు. మంచి చక్కటి వాతావరణంలో మీ ఫస్ట్ ప్రారంభోత్సవం మ్యాచ్ ఒక ఆహ్లాదకర వాతావరణంలో, యుద్ధ వాతావరణంలో
యుద్ధాలు ఉంటాయి. ఆస్ట్రేలియాను ఇండియా ఆడుతున్నారు. ఆ విధంగా ఆర్గనైజేషన్కు పూర్తిగా ఈ ఆర్గనైజేషన్కు ధన్యవాదాలు. ముఖ్యంగా మన మీడియా మిత్రులు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాకపోతే గెలుపు అనేది ఎవరికి ఒకరికి వస్తుంది కాబట్టి అది మా పోలీసు వాళ్ళకి వచ్చింది. నెక్స్ట్ టైం ఇదే పెర్ఫార్మెన్స్ చేసి నెక్స్ట్ టైం గెలవడానికి మీడియా టీం అంటే ఏదో మామూలుగా ఆడుతున్నారు కానీ మీ ప్రొఫెషనల్ చూస్తే నాకు భయం వేసింది. మామూలు ఆడలేని భయం వేసింది. ఎక్సలెంట్ అది బాగా మంచిగా బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ నెక్స్ట్ మన కీపింగ్ తర్వాత బ్యాటింగ్ అద్భుతంగా చేశారు. అదేవిధంగా మా పోలీస్ టీం కూడా మా అనిల్ తర్వాత రాజు తర్వాత మా బౌలర్ మన సంపత్ వీళ్ళందరూ కూడా మంచి అందరూ మా సురేష్ అద్భుతంగా క్యాచ్ పెట్టిన మా సురేష్ అక్కడ అంటే ఆ క్యాచ్ కి కొత్త బాల్ పెట్టాలనుకునే నాకు గుర్తురాలే. అంటే బాల్ ని ముందు మీరే తీసుకొని మరి పైకి ఎగరేసి పట్టాడు. అద్భుతమైన కళ. అదే కంగ్రాట్స్ అందరూ కూడా చాలా చక్కగా అవుతారు. ముందు మంచి ఒక మళ్ళీ ఫ్రెండ్లీ మ్యాచ్ ఒకటి పెట్టుకున్నాం. మీరు చెప్పేది కూడా కంపల్సరీ అవైతే. థ్యాంక్ యూ టు ఆల్. మొగులపల్లి మండలం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈరోజు భూపాల్పల్లి నియోజకవర్గం మొగులపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం 36 మంది కళ్యాణ్ లక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులకు 36,04,176 విలువైన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రజాపాలనలో అర్హులైన వారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతోగానో కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేక ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. 7 లక్షల కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రోజుకు 18 గంటలు కష్టపడుతున్నట్లు తెలిపారు. ఏళ్లలో మా నర్సింగ్ అన్నకు తెలుసు, సంచికి 3 కిలోలు 4 కిలోలు కట్ చేసుకున్నారు. ఇంటర్కి ఒకడ 10 కిలోలు రైస్ మిల్లోడు దోసుకున్నాడు. నర్సింగ్ అన్న చెబితే రైస్ మిల్లుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి చెప్పారు. ఎట్టి పరిస్థితులలో రైతు దగ్గర సంచికి 3-4 కిలోలు దోసుకుంటే మీ మిల్లులను సీజ్ చేస్తాం అనంటే నర్సింగ్ అనే ఉండి కింటన్కో 2 కిలోలు సంచికో 2. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు 21,000 కోట్లు రైతు భరోసా రైతు బంధు ఇచ్చారు. మనం ఈ రోజు మొదటి సంవత్సరం 7,500 కోట్లు గెలవగానే ఇచ్చి రెండోసారి ఎందుకు ఇవ్వలేదంటే ఇలాంటి రాళ్ళు గుట్టలు బండలు పొలం దున్నుకొని కాస్తు చేయని రైతులకు తీసేసి వాళ్ళు ఎకరాన 5,000 ఇస్తే ఇంకో 1,000 రూపాయలు పెంచి 2 పంటలకు 12,000 రూపాయలు 26వ తారీఖు రోజున మీ ఖాతాలో వేయబోతున్నామని మీకు ఈ సందర్భంగా అదే విధంగా ఈరోజు గతంలో వాళ్ళు ఇప్పుడు జబ్బలు జరుస్తున్నారు. ఇప్పుడు మనం ఇన్ని పథకాలు ఇస్తున్నాం. అప్పుల పాల చేసినటువంటి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనుక వాళ్ళు ఈ రోజు దళిత గిరిజన కుటుంబాలకు ఎకరాన 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. చదువుకున్న బిడ్డలకు ఇంటికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఊరుకు ఉద్యోగం గతి లేదు. రిటైర్డ్ అయిన వాళ్ళ 2 లక్షల ఉద్యోగాలు కూడా లేవు. అదే విధంగా ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు లేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. 1,00,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాని మొదటి 5 సంవత్సరాలు. ఈ రోజు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రోజు నెలకు 6,500 కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు మితి కడుతూ
వేతనాలు చెల్లిస్తూ ఉచిత బస్సు ప్రయాణము ఇస్తూ అదేవిధంగా గృహ వసతి కొరకు ఉచిత కరెంటు కానీ రైతాంగానికి ఉచిత కరెంటు కానీ 500కు వంట గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఈరోజు 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచుతూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఎన్నికైన మొదటి 10 నెలల్లో 21,000 కోట్లు మనిషికి 2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అదేవిధంగా రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు సన్న వడ్లు పండించేటువంటి రైతులకి మద్దతు ధర కథనంగా 500 బోనస్ కూడా ఇస్తూ సన్న వడ్లు ఎక్కువ వస్తే ఈ ఉగాది నుంచి దొడ్డు బియ్యము ఎవరు కూడా తినడం లేదు. 6 రూపాయలకు 7 రూపాయలకు అమ్ముకొని మహారాష్ట్ర దాటిస్తున్నారు. 30 సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులు లక్షలాదిగా తరలి వచ్చే ఐన్హోలు మల్లికార్జున స్వామివారి జాతరకు సంబంధించి ఏర్పాట్లపై ఈరోజు ఆలయ ప్రాంగణంలో వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్ కూడా చైర్మన్ ఇనకల వెంకట్రామరెడ్డి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాచి వాకాడే తదితరులు పాల్గొన్నారు. మీదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్, మాదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇక్కడ బడ్జెట్ మిగిల్చుకోవాలి, ఎవరికి అవార్డు వచ్చేది ఏమి లేదు. సో నెక్స్ట్ టైం కి మీకు ఏం కావాలన్నా పర్మనెంట్ గా మాత్రం అడగండి, అవి పెండింగ్ లో ఇస్తాం. దాంతో పాటు అన్న చెప్పినట్టు చేంజింగ్ రూమ్స్ కూడా పర్మనెంట్ గా కలుగుతాం. మీరు ఐడెంటిఫై చేయండి ఒక ఏరియా చేంజింగ్ రూమ్స్ లో. అదొకటి. ప్రతిసారి మీరు ఈ ఫ్యాక్టరీ ఆఫ్ ట్యాక్స్ అని పెట్టి టెండర్ వేసి పైసలు పే చేయకండి. ఎక్కడెక్కడ మీకు ట్యాంక్స్ కావాలో దాని చుట్టూ వాటర్ ట్యాంక్ పెడితే పర్మనెంట్ గా ఒక 15 చోట్ల అది కూడా బడ్జెట్ చేయండి. దానికి చేంజింగ్ రూమ్స్ కి, టాయిలెట్స్ కి గవర్నమెంట్ కంప్లీట్ చేసి ఇస్తాము. కానీ మీరు లీజ్కి ఇచ్చి వచ్చిన పైసలు మనం తీసే వాడుకోవచ్చు కదా. కూడా దానికి అది తప్పకుండా చేస్తాం. మీకు ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి ఏమంటారంటే అది వరంగల్ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రైవేట్లోకి వెళ్తే వాళ్ళు కూడా వచ్చుకొని ఇక్కడ సర్వీస్ చేస్తారు కదా. మెడికల్ కానీ, ఇప్పుడు రోహిణి కానీ, ఎన్ఎస్ఆర్ అప్పలు కానీ వాళ్ళు వెళ్తే వాళ్ళు కూడా కాంట్రాక్ట్ పెడితే ఫ్రీ సర్వీస్ చేస్తారు. మొత్తం ప్రజలు మనమే పడకుండా, అంటే వాళ్ళు ఎంత వాళ్ళందరూ భక్తులే కదా ఇక్కడ. సో అది కూడా నేను రిక్వెస్ట్ చేసి ఎక్సెల్ మీకు మెడికల్ సర్వీస్ కూడా తీసుకోండి వాళ్ళకి. ఇప్పుడు మీరు మన డిపార్ట్మెంట్ కొట్టాడు ఏం లేదు, 4 రూపాయలు ఎక్కువ కట్టుబడి పెట్టండి. మిగిలిన పైసలు ఏడి పంపిస్తాం, ఇక్కడే ఉంది కదా. మీకు గుడి అభివృద్ధి కావాలంటే పర్మనెంట్ గా ఆలోచించండి. ప్రతిసారి టెండర్ చేసి పైసలు వేస్ట్ చేయకుండా మీరు ఈ జాతర అయిపోతేనే మాకు యాక్షన్ ప్లాన్ ఇవ్వండి. రెగ్యులర్ లెటర్ తీసుకొని కూడా ఏం కావాలో నేను చేపించే బాధ్యత. హైదరాబాద్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రెస్ మీట్. బంజారాహిల్స్ కేటీఆర్ నివాసం వద్ద మీడియా సమావేశం. ఈ సమావేశంలో మాట్లాడిన ఎర్రబెల్లి దయాకర్ రావు తప్పు చేయలేదు, తప్పు జరగలేదు. కేటీఆర్ పై వస్తున్న ఆరోపణలకు భయపడే ప్రసక్తి లేదు. కావాలని కేసులు సృష్టిస్తున్నారు. ఏ విధంగా అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది కేవలం రాజకీయ కక్షే. ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ కుట్ర కేసు అని స్పష్టం చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. రాజకీయ కక్ష లేదు, చట్టం తన పని తాను చేసుకోపోతుంది. రాజకీయ కక్షే 100%. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా, ఇంత ఘోరంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూడలేదు. అన్ని రాజకీయ కక్షలు కావాలని చేస్తున్నాడు. ఏం చేసిన న్యాయం మా తరఫున తప్పకుండా. దేవరుప్ల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని 60 మంది లబ్ధిదారులకు మంజూరైన 60,60,6,960 రూపాయల చెక్లను ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెక్కులు రావాలంటే నానా ఇబ్బందులు పడేవారని అన్నారు. అదే మన ప్రజాప్రభుత్వంలో ఎటువంటి అవినీతికి తావులేదన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసి చూపెడతామని అన్నారు. మీరందరూ కూడా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నల్ల శ్రీరాములు, ఎస్సీ ఎస్టీ బీసీ మండల అధ్యక్షులు ఇనుముల నాగరాజు, ముఖ్య సర్జన్ గణపతి, కాంగ్రెస్ నాయకులు రెడ్డి రాజుల రమేష్, భువనగిరి యాకస్వామి మహిళలు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆగలేదు. అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అయినా, 500 గ్యాస్ సిలిండర్ అయినా, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకి పరిమితిని పెంచడము, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా మరి సంవత్సరంలోనే ఇన్ని చేసినాం. మరి వాళ్ళు 10 సంవత్సరాలలో చేయని ఎన్నో కూడా మనం 1 సంవత్సరంలో చేసి చూపించాం ప్రజాప్రభుత్వంలో. అట్లనే మన నియోజకవర్గం విషయానికి వస్తే మన నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ఎక్కడ వెనక్కి పోకుండా అన్ని కూడా చేస్తున్నాం. అభివృద్ధికి వెనక్కి పోను, ముందే ఉండి అన్ని చేస్తాం. మీకు దానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలని కోరుకుంటున్నాం. చెక్కులు రావాలంటే నాన్న ఇబ్బంది పెట్టేటోళ్ళు. ఏ పార్టీ అన్న చూసి ఏ పార్టీ వాళ్ళ అయితే ఆ చెక్కులు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకోవడం, పార్టీ మాత్రమే ఇస్తామా, లేకపోతే కొంతమంది వసూళ్ళ బ్యాచ్ వాళ్ళు వసూలు చేయడం, డబ్బులు వసూలు చేసి చెక్కులు ఇచ్చేటోళ్ళు. ఇప్పుడు ఎక్కడ కూడా అట్లా చేయకుండా లీడర్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో, ప్రజాప్రభుత్వంలో అట్లాంటివి ఏమీ జరగకుండా ఎవరే పార్టీ అయినా చూడకుండా చెక్కులు ఇస్తున్నాము. ఎందుకంటే ఎవరైనా అర్హులైన వాళ్ళే అప్లై చేసుకుంటారు కాబట్టి ఎవరే పార్టీ అన్నది లేకుండా మొహం చూసి ఓటు పెట్టట్లేము. ఒక్కటి కూడా మీరు కూడా ఈ ప్రజాప్రభుత్వంలో ఒకటి గమనించాల్సింది ఏంటంటే అన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నా కానీ ప్రజాప్రభుత్వంలో ఒకదాని తర్వాత ఒకటి అన్ని పథకాలు కూడా అమలు పరుచుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. మీరు చూసినట్టయితే రుణమాఫీ కూడా 21,000 కోట్లు అయింది. ఇంకా మిగతా 10,000 కోట్లు కూడా త్వరలోనే చేస్తారు. మళ్ళా ఇల్లు కూడా త్వరలో ఇల్లు మన సర్వే అవన్నీ కూడా అయినాయి కదా. ఇల్లు కూడా అర్హులైన నిజమైన పూర్ ఆఫ్ ద పూరెస్ట్ పేద వాళ్ళకి ఇల్లు వస్తాయి. అంతేగాని మొత్తము పార్టీ వాళ్ళకి గతంలో ఇచ్చినట్టుగా ఇల్లున్న వాళ్ళకే ఇల్లు అట్లా రావు. నిజమైన అర్హులైన పేద బ్లాక్మెయిల్ రాజకీయాలతోని అక్రమ కేసుతో అరెస్టుతో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకొని మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తున్నారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడని, మేము మరింత బలంగా పోరాడతాం తప్ప నీ అక్రమాలపై 6 గ్యారెంటీల అమలుపై ప్రశ్నించడం మాత్రం ఆపమని హరీష్ రావు అన్నారు. నువ్వు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసేదాకా నీ ప్రభుత్వాన్ని నిన్ను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు బ్లాక్మెయిల్ రాజకీయాలతోనో, అక్రమ కేసులతోనో, అరెస్టులతోనో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకుంటానో, మమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తానని అనుకుంటా ఉన్నాడు. కానీ మేము మరింత బలంగా పోరాటం తప్ప ఎట్టి పరిస్థితుల్లో నీ అక్రమాలను గాని, నీ 6 గ్యారెంటీల అమలుపై నిన్ను ప్రశ్నించడాన్ని వదిలిపెట్టే ప్రశ్నే ఉత్పన్నం కాదు. సీఎం రేవంత్ రెడ్డి రైతాంగానికి పెద్దపీట వేస్తున్నారని హన్మకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి అన్నారు. రైతు భరోసా అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపడానికి హర్షిస్తూ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో హసన్పర్తి మండల కేంద్రంలో సీఎం, ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు కిసాన్ సెల్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తుందని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఈ నెల 26 నుంచి ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు, అదేవిధంగా భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇవ్వనున్నట్లు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని పేర్కొన్నారు. ఈరోజు మండల్ వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీలో మన రైతు బాంధవుడు మన సీఎం రేవంత్ అన్న గారు మన రైతుల గురించి ఆలోచించేది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల గురించి ఆలోచించి ఒక సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలు ఇస్తానని మనకు అసెంబ్లీలో ప్లస్ మన క్యాబినెట్ మీటింగ్లో తీర్మానం చేసినందుకు ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తున్నాం. అదేవిధంగా కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని
రేవంత్ రెడ్డి గారు మన ప్రియత ముఖ్యమంత్రి గారు మనకు అనౌన్స్ చేసిండ్రు. కాబట్టి మేము అందరం కలిసి హసన్పర్తి మండలంలో మండల్ పార్టీ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్, డైరెక్టర్లు, మిగతా కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు, మాజీ జెడ్పీటీసీలు అందరం కలిసి ఇక్కడ రైతు బాంధవునికి మేము పాలాభిషేకం సంతోషంగా చేసి అరటి పండ్ల పంపిణీ చేసినాము. ఇది మా యొక్క అందరి అభిలాష, ఆశ. 15,000 ఇస్తామన్నది వాస్తవం. అప్పుడు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో 7,50,000 రూపాయల అప్పులు చేసి మా నెత్తి మీద పెట్టింది. కాబట్టి 7,50,000 కోట్ల అప్పులు చేసి మా నెత్తి మీద పెట్టి ప్రతి నెల 6,500 కోట్ల మిత్తి కట్టడానికి 1వ తారీఖు నాడు ఆయనకు 5వ తారీఖు జీతాలు ఇచ్చేటాడు. మేము టెన్షన్గా 1వ తారీఖుగా జీతాలు ఇచ్చుకుంటూ ఇంతకుముందు 2 లక్షల రుణమాఫీ అన్నది మేము చెప్పినట్టుగా 2 లక్షల రుణమాఫీ 20,600 కోట్లు రైతులకు మినిమం 25 లక్షల రైతు కుటుంబాలకు 2 లక్షల రుణమాఫీ చేసినాం. ఏదైతే మిగతా రాని రైతులకు కూడా ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లను సర్దించిన తర్వాత వాళ్ళకు కూడా రైతు మాఫీ చేస్తా అని మనం ప్రియత ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. కాబట్టి మేము 7,500 ఎకరాకు 6 నెలలకు ఇస్తానని మాత్రం మొత్తం 15,000 ఇస్తానని వాస్తవమే. కానీ ఇవన్నీ చూసుకొని అయితే బడ్జెట్ అయితే ఏ విధంగా ఉంటుందో చెప్పిన మాట నిలబెట్టుకుని బ్రోకర్ మాట చెప్పకుండా మేమైతే రైతుల గురించి ఆలోచించి 2 లక్షల రుణమాఫీ చేసి ఈ రైతు బంధు ఇచ్చి రైతు కూల 12,000 ఇచ్చి ఇవన్నీ మాట నిలబెట్టుకుంటూ 6 గ్యారంటీలు చేసి ఇవన్నీ చేసుకుంటూ మన ప్రభుత్వము ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, క్యాబినెట్, మా ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ మా కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి ఆలోచించే పార్టీ. కాబట్టి ఇది మేము తప్పకుండా ఏ అయితే చెప్పిండ్రో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తానికి చాలా తీవ్ర ప్రయత్నం చేస్తుందో, లోటున్నా కూడా సర్దుతుంది. హెచ్ఎంపీవీ వైరస్పై కేంద్ర కీలకం ప్రకటన. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడడంతో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. ఇదేమీ కొత్త వైరస్ కాదు, 2001లోనే దీన్ని గుర్తించారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని అన్నారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాము. ప్రస్తుతం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి జేపీ నడ్డా అన్నారు. Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in the neighboring countries. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. The country data for respiratory viruses available with Indian Council for Medical Research (ICMR) and the Integrated Disease Surveillance Program has also been reviewed and no surge in any of the common respiratory viral pathogens is observed in India. Joint Monitoring Group meeting was held under the chairmanship of Director General for Health Services on 4th of January 2025 to review the situation. The health systems and surveillance networks of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no reason to worry. We are closely monitoring the situation. మహబూబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారుల దాడులు. సీఐకే జగదీష్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు 2/10/2024 రోజున దంతలపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు విషయంలో 4 లక్షల డబ్బులు డిమాండ్, 2 లక్షలు ఇచ్చిన బాధితుడు మిగతా 2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సీఐ ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు 2 లక్షలు లంచం తీసుకున్నాడనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారుల విచారణ. సీఐకే జగదీష్పై కేసు నమోదు. సీఐ జగదీష్ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న ఏసీబీ అధికారులు. చంపాలని చెప్పేసి సమాచారం ద్వారా మేము అందరం కూడా అక్కడికి వెళ్ళాము. మొత్తం ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసి జరిగింది.
తను బయలుభూమికి వెళ్తుండగా తలపై మంచం పట్టితో కొట్టి చంపినాడని చెప్పేసి సమాచారం వచ్చింది. అతను 2వ తారీఖు నాడు 3వ తారీఖు నాడు అతను పిలిపించి ఇక్కడే పోలీస్ స్టేషన్లో సిఏ గారు ఉంచుకొని అతను డబ్బులు డిమాండ్ చేసి పార్ట్ పేమెంట్ కట్టిన తర్వాతనే పంపించాడు. ఆ తర్వాత మిగిలిన డబ్బులు తీసుకొస్తా అంటే పంపించాడు. తర్వాత ఆ డబ్బుల గురించి వేధించడంతో మా దగ్గరికి 25వ తారీఖు నాడు మా దగ్గరికి అక్టోబర్ 25. అప్పటి నుండి మేము ఫాలోఅప్లో ఉన్నాం. ఓకే, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.